గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా అధికారికంగా మయూర్ అశోక్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మయూర్ అశోక్ కుమార్ మాట్లాడారు. గుంటూరు నగర అభివృద్ధి తమ ప్రథమ ధ్యేయమని చెప్పారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, త్రాగునీరు, రహదారులు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేశారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు అధికారులు, ప్రజల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదేశం మేరకు నేను ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, మనకి పబ్లిక్ హెల్త్, రోడ్ మెయింటెనెన్స్, దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను. దాంతోపాటు మనకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉంది, దాంట్లో వచ్చిన ఏదైతే గ్రీవెన్సెస్ ఉంటాయి, దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలు డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటన చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీ అందరికీ ఐడియా ఉంది, గుంటూరు నగరకి దాదాపు 10 లక్షల వరకు జనాభా ఉంది. సిఆర్డిఏ పరిధిలో ఒక కీలకమైన నగరం. సో దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను. అందరు అధికారులు, సిబ్బంది అందరి సమన్వయంతో కృషి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. దాంతోపాటు మన గుంటూరు నగరానికి అంతకుముందు కొన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ కావచ్చు, ఎన్క్యాప్లో కావచ్చు, ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ర్యాంకింగ్స్ వచ్చాయి. ఆ ర్యాంకింగ్ ఇప్పుడు ఉన్న పొజిషన్ కొనసాగించి దీంట్లో ఇంకా దానికంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. దాంతోపాటు మనకి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ముఖ్యమైన స్కీమ్స్ ఉంటాయి. అది కూడా మనం విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి, అమలు చేయడానికి, దాని ద్వారా ప్రజలకి మేలు జరగడానికి కూడా నేను మొత్తం కృషి చేస్తాను. దీంతోపాటు ఏదైతే కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అది కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి, దాంతోపాటు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ స్థాయిలో ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి వర్క్ చేసడమే. తర్వాత డిఫరెంట్ స్థాయిలో ఉన్న ప్రాజెక్ట్ కూడా త్వరలోనే టెండర్ చేసుకొని అది కూడా త్వరితగతిని మనం కంప్లీట్ చేసి అభివృద్ధి చేయాలి. దీని మీద కూడా నేను దృష్టి సాధిస్తాను. చివరిగా అందరు ప్రజలతో, దాంతోపాటు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, మా అధికారులు, సిబ్బంది అందరితో సమన్వయంతో అందరి దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకొని ఈ గుంటూరు నగరానికి ఒక మొత్తం రాష్ట్రంలో, మొత్తం నేషనల్ లెవెల్లో కూడా ఒక టాప్ నగరంగా, దాంతోపాటు మోస్ట్ లివబుల్ సిటీగా మారాలి.